అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండే. అందుకంటే మొదలు హెడ్లైన్. కేటీఆర్ ను విచారణకు పిలిచిండ్రు ఏసీ బోలు, ఆనందంలో మునిగి తేలుతుండ్రు పచ్చ మీడియోలు. టికెట్ రేట్ల విషయంలో మాట తప్పిన సర్కార్, ఇదేం తీరు అని జనాలు అవుతుర్రు ఫైర్. ఫీలింగ్స్ పాటకు డాన్స్ ఇరగదీసిన అవ్వా, వీడియో చూసిన వాళ్ళంతా అంటుర్రు అవ్వా. ఓ సినిమాల సునీల్ చేతులు కట్టుకొని ఓ డైలాగ్ చెప్తాడు, యాదుందా? అన్న రూల్స్ పెడతాడ్రా, ఫాలో అవ్వడు అని. అగో ఆ సీన్ నే మీమ్స్ లలో పెట్టి రేవంత్ సర్కార్ పనితనం మీద సురుకులు అంటిస్తుర్రు నెటి జనాలు, సినిమా లవర్లు. అసెంబ్లీలో అంత పొడుగు డైలాగులు దంచికొట్టి అంత కొడితే 20 రోజులలోనే ఇగో ఈ గ్రం చేసిర్రు. 6 గ్యారెంటీలు 61 హామీల మీదనే కాదు, సినిమా టికెట్ల ముచ్చట్ల మీద కూడా మాట తప్పి ఏం చెప్పినామని మర్చిపోయి మందితోని అచ్చింతలేయించుకుంటుర్రు కాంగ్రెస్ వాళ్ళు. పుష్ప2 జయంగా సంధ్యా టాకీస్ కాడైన తొక్కిస్లాటలా రేవత్ అనేట ఆమె చచ్చిపోయే వరకల్లా అటెన్క అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అయ్యే వరకల్లా ఆ ముచ్చట మీద అసెంబ్లీలో మాట్లాడుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి. అసలు ఇప్పటి సంది ఎక్స్ట్రా షోలకి పర్మిషన్ ఇయ్యం, టికెట్ల రేట్లు పెంచేందుకు అస్సలే ఒప్పుకోం అని చెప్పింది. ఇట్లా हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. మరి బరాబర్ ఈ మాటకే కట్టుబడి ఉంటారా అని బయట సినిమాల మంత్రి కోమటిరెడ్డిని అడిగినా కూడా ఇదే చెప్పిండు. తెలంగాణలో నో బెనిఫిట్ షోస్, వాళ్ళు ఎంత పెద్ద బడ్జెట్ సినిమాలు తీసినా కానీ రేట్లు పెంచే విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం ఇచ్చి ఈ తీర్ల మాటలు చెప్పి 20 రోజులు కూడా కాకముందే గేమ్ చేంజర్ సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు మబ్బుగాల ఎక్స్ట్రా షోలకు పర్మిషన్ ఇచ్చింది సర్కారు. దాంతోని ఇదే నా మాట మీద నిలబడే మీ పనితనం అనుకుంటూ ఇచ్చి వాడేస్తుర్రు జనాలు. రూపాయి కూడా రేటు పెంచమని చెప్పి మల్టీప్లెక్స్ లల్లా 150, సింగిల్ స్క్రీన్ లల్లా 100 రూపాయలు పెంచుకునేందుకు పర్మిషన్ ఇస్తుంది. ఇదెక్కడి లెక్క అనుకుంటా సినిమా లవర్లు సీరియస్ గానే గరమైతుర్రు. ఈ ముచ్చట తెలిసిన కొందరేమో అయినా కాంగ్రెస్ వాళ్ళ మాటల్ని ఎవలయ్యా మిమ్మల్ని నమ్మమని చెప్పింది, ఏడాది ఏల్వాడిలా ఏమేం చెప్పిర్రో ఏమేం చేసిర్రో చూసుకుంటా కూడా ఎందుకు నమ్ముడు అనుకుంటా కామెంట్లు వేస్తుర్రిగా. మన సినిమాలల్లో హీరోలను సింహాలతోని ఉరికే చిరుత పుల్లలతో చూపిస్తుంటే టాకీస్ల టాపులు లేచిపోయే రేంజ్లో సీటీలీని వస్తాయి. కానీ ఆయనతో ఈ వీడియోని చూస్తే రేపు ఎవరన్నా హీరోలుండి సింహాలతోని పోల్చుకుంటా సీన్లు రాస్తే ఎట్లా కానొస్తున్నాం మీకు అంటారు కావచ్చు. అట్లుంది మరి అన్న చేసిన పని. అది సింహం అనుకుండా లేకుంటే బర్రెనో కుక్కనో అనుకుంటుండా, ఏ చూ కటే అన్నట్టే దగ్గరికి పోయి మరి ఎలా కొడుతుండు. రైలు పట్టాల మీదకి వచ్చిన సింహాన్ని ఫారెస్ట్ గార్డ్ ఎలగొట్టిన తీరు చూసి పర్షాన్ అయితుర్రు జనాలంతా. గుజరాత్ లో భావనగర్ కాడ అయింది కథ. మరి రోజు సింహాలని పులులను చూసి ఆయనకు భయం పోయిందో లేకుంటే తెల్లారులేస్తే మొక్కలు చూసుకునేటోళ్ళము మాకు పగల పంచాలు ఏమున్నాయి అనుకుండో గాని ఇగో ఇట్లా దగ్గరికి పోయి దాన్నే భయపెట్టిండు. మరి తోటి జీవాలు కానొస్తేనే పంజాబలం చూపియకుంటూ కోదు సింహము. అసోంటిది మనిషి వచ్చేలా కొడుతుంటే ఈయనతోని నాకెందుకు అన్నట్టు సైలెంట్ గా సైడ్ కు పోతుందంటే ఇంత సాధు జంతువు అయిందా లేకుంటే వీగనిజం ప్రాక్టీస్ చేస్తుందా అనుకుంటా కామెంట్లు వేస్తుర్రు కొందరు. ఈ నడుమ యూత్ పోరగాళ్లే కాదు ముసలోళ్ళు కూడా డాన్స్ ఇయ్యరు గదిస్తురుగా. ఏంది పెద్ద మనుషులకు చక్కగా నడవనే రాదు ఇంకా డాన్సా? ఏం మాట్లాడుతున్నావమ్మా, మతిగిన చెడిందా ఎట్లా అని గుస్సగాకుర్రి. ఈ అవ్వని చూడుర్రి తెలుస్తుంది. వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్. నీ అవ్వ తగ్గేదేలే అన్నట్టు ఏమన్నా గుర్తుందా ముసలవ్వ? మామూలుగా పుష్ప ఫీవర్ అందరికి పట్టిందని తెలుసు గాని మరీ ముసలోళ్ళ దాకా కూడా గిట్లా పట్టుకుందని ఇది చూసినాకనే అర్థమైతుంది. సేమ్ టు సేమ్ బరాబర్ దించిందిగా హీరోయిన్ స్టెప్స్ అని. ఇంత కూడా తడబడకుట దమ్ము తీయకుట అవ్వ ఆట ఆడుతుంటే ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో ఈరుగా మరగ తిరుగుతుంది.
చెప్తుంది. కొందరైతే మాకంటే నువ్వే నయ్యం కదనే అవ్వ, మాకు 30 ఏండ్లు కూడా దాటక ముందుకే కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు అని చేత కాకుండా అవుతున్నాం. నిన్ను చూసి నేర్చుకోవాలి, ఉన్న ఒక్క జిందగీని ఎట్లా ఎంజాయ్ చేయాలో అని కామెంట్లు చేస్తుర్రు అంతా. పక్కల కూర్చొని పక్కదాలుగా పెట్టి పోయిండట. ఆగో సినిమాల నిర్మాత దిల్ రాజు వ్యవహారం గట్లనే ఉన్నదంటారు జనాలు. ఆంధ్రోలు సినిమాలకు వైబిస్తారు, తెలంగాణోళ్లకు కళ్ళు మటన్ ఉంటే చాలు అని కారు కూతలు కూసి మందితోటి సొట్లు పెట్టించుకుంటుండు. నిజంగానే తెలంగాణోళ్లకు కళ్ళు మటన్ తప్ప ఇంకోటి ఉండదా? మీరే కామెంట్లలో పెట్టాలి. చింతకాయలు అమ్మేటోనికి సిరిమానం వస్తే అంకర్ టింకర్ ఉన్నాయి ఏం కాయలు అన్నాడట. ఆగో దిల్ రాజయ్య వ్యవహారం గట్లనే ఉందంటారు నెటిజన్లు. తెలంగాణలకు సినిమాలు చూసుడు రాదట, తెలంగాణలో సినిమాలకు వైబ్ రాదట, ఆంధ్రోళ్ళు సినిమాలకు వైబ్ ఇస్తారట. నీ మాటకే వద్దామయ్యా వెంకట్రాజు, నువ్వు తీసిన మొదటి దిల్ సినిమాను హిట్ చేసింది ఎవలు? ఏ సినిమాలకైనా ఎక్కువ కలెక్షన్లు వచ్చే నైజంలా పెద్ద డిస్ట్రిబ్యూటర్ గా నిన్ను నిలబెట్టింది ఎవలు? నువ్వు తీసిన ఫిదా సినిమాను హిట్ చేసింది ఎవలు? అంతేందుకయ్యా, నువ్వు మొన్నట్లా తీసిన బల్గం సినిమాకు బండ్లు కట్టుకొని పోయి చూసింది ఎవలు? ఊరూర కింద పరదలు వార్చుకొని బల్గం సినిమా చూసిందెవలు? తెలంగాణోళ్ళు వైబియకుంటేనే నీ సినిమాలు హిట్ అయినాయి ఆ పటేలా. తెలంగాణోళ్ళు సినిమాలు అంటే ఇష్టపడతారు, కానీ నువ్వు చెప్పినట్టు బొచ్చే గద్దుకొని ఆ హీరో ఈ హీరో అని బట్టలు జింపుకోరు. ఇంట్లో అయ్యవల జేబులలో పైసలు తెచ్చి సినిమాలకు దలగబెట్టారు. గుళ్ళె ఎంత మంచిగా పాట పాడినా హారతి పళ్ళంలో షిల్లర్నే వేస్తారన్నట్టు నువ్వెన్ని వందల వేల కోట్లతోటి సినిమా తీసినా 100 రూపాయల టికెట్ పెట్టే సినిమా చూస్తారని యాది పెట్టుకోవాలి. అంతేగాని సినిమేషగాళ్ళ కోసం జనాలు ఎగవాడొస్తలేరని అనుడు మీ మందబుద్ధే అవుతుందని మస్తు సొట్లు పెట్టిండు దేశపతి సీన్ అన్న. నీకు అంతగానం వైబ్ రావాలంటే మరి ఆ కళ్ళు కాంపౌండే పెట్టుకోపోయినావు, ఇంకింత ఎక్కువ వైబ్ వచ్చేది అని చురుకులు అంటించిండు. దిల్ రాజు అని ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వ్యక్తి కాదాయన. ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రజలకు అండదండగా నిలబడ్డ వ్యక్తి కాదు. ఆయన కూడా నిజామాబాద్లో మాట్లాడుతూ తెలంగాణ కల్చర్ను అవమానించాడు. ఆయనకు ఆంధ్రాలో సినిమాలు విడుదల చేస్తే వైబ్ ఉంటుందట, తెలంగాణలో విడుదల చేస్తే వైబ్ ఉంటలేదట. అయితే తెలంగాణలో సినిమాలు మానుకోని ఆయన దిల్ రాజు, నువ్వు సినిమాలు మానుకొని కళ్ళు మాంసం దుకాణం పెట్టుకో, ఇక్కడ కూడా నీకు వైబ్ ఉంటుంది. నీకు కావాల్సింది వైబ్ కదా, ఇక్కడ సినిమాలకు వైబ్ ఉండదు అంటున్నావు కదా. సినిమా వ్యాపారం ఇక్కడ మానుకో. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని వాళ్ళ టికెట్ల రేట్లు పెంపుదల, నైజాంలో టికెట్ రేట్లు పెంచడానికి అనుకూలంగా ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నావు దిల్ రాజు గారు? కేటీఆర్ ను ఏసీ బోలు విచారణకు పిలిచిండ్రు కదా, ఇక మహానందంలో మునిగి తేలుతుండ్రు పచ్చ మీడియోళ్ళు. కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అని స్టోరీలు కూడా రెడీ చేసి పెట్టుకున్నట్టుండ్రు. వాళ్ళకు తగ్గట్టు సర్కార్ వాళ్ళు కూడా ప్రతిపక్ష నాయకుల ఇండ్ల ముంగట తెల్లారక ముందే పోలీసు వాళ్ళని తోలింది. కేటీఆర్ ఏమో విచారణకు పోయేతందుకు ధైర్యంగా సంతోషంగా పోతుంటే గజగజ వణుక్కుంటా కార్ పార్టీ లీడర్ల ఇంటి ముంగట పోలీసు వాళ్ళని కావలు పెట్టింది సర్కారు. పాలోళ్ళు పేపరోళ్ళు కూడా రాకముందే కార్ పార్టీ లీడర్ల ఇండ్ల ముంగట పోలీసు వాళ్ళు వాలిపోయినరు. అసలు విచారణ ఎదుర్కోబోయేటోళ్ళకి లేని టెన్షన్ సర్కార్ వాళ్ళకే ఎక్కువ ఉన్నదని దీంతో ఎరుకైతున్నది. ఆడ కేటీఆర్ విచారణకు పోతుంటే పచ్చకామర్ల మీడియోళ్ళు ఏసీబీ ఆఫీసుల బాత్రూమ్ లో కూర్చొని వార్తలు రిపోర్టింగ్ చేసినట్టే గడిగడికి బ్రహ్మాండం బద్దలైనట్టు బ్రేకులేసి ఊదరగొడుతుండ్రు. ఆడ తిరుపతిలో వాళ్ళ కులపోల ప్రభుత్వం అసమర్థత వల్ల 6 జీవిడిస్తే ఆ వార్తలేయనికే వాళ్ళ టీవీలల్లో జాగుండది. కానీ కేటీఆర్ అరెస్ట్ చేస్తే ఎప్పుడు వక్కలయ్యే బ్రేకింగ్ లేద్దామని గోతికాడ నక్కలెక్క కాసుకొని కూర్చున్నారు. గిందుకు కాదు కేసీఆర్ సార్ ఆంధ్ర మీడియాను పాతాళంలో తొక్కి పెట్టాలి అన్నది. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు అన్ని మూసుకొని కూర్చుండ్రు. ఏమంటే అలా రేవంత్ సర్కార్ వచ్చిందో మళ్ళా జడలిప్పుకొని తెలంగాణ మీద ద్వేషాన్ని ఎల్లగక్కుతుండ్రు. తెలంగాణను అల్క తక్కువ చేసి వార్తలేస్తుండ్రు. కేటీఆర్ ను జైళ్లకు పంపితే పండుగ చేసుకుందామని కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు తైతక్కలాడుతుండ్రు. ఇవాళ చీకటి కావచ్చు, మళ్ళా తెల్లారి సూర్యుడు వడుస్తాడన్నది యాది మరవద్దు. ఎవరెవరు ఏమిచ్చిండ్రో వాళ్ళందరికీ అడ్డీతో సహా చెల్లింపులుంటాయని ఇప్పటికే కార్ పార్టీ లీడర్లు గట్టిగా వార్నింగ్లు ఇస్తుండ్రు. సుశిరాణిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.